హాయ్ హలో నమస్తే వెల్కమ్ భయ్యా వెల్కమ్ టు మై ఛానల్ భీమవరం బాయ్స్. నేను మీ రవి. అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పటి వరకు మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అప్లోడ్ చేసాం, యూట్యూబ్ లో షార్ట్స్ అప్లోడ్ చేసాం గానీ ఒక్క వ్లాగింగ్ వీడియో కూడా చేయలేదు. ఈ రోజు నుంచి మన భీమవరం బాయ్స్ ఛానల్లో ఎవ్రీడే వ్లాగింగ్స్ కూడా వస్తాయి భయ్యా. షార్ట్స్ ని రీల్స్ ని ఏ విధంగా సపోర్ట్ చేశారో అలాగే డైలీ వ్లాగింగ్ లో కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వ్లాగ్స్ అయితే మామూలుగా ఉండవు, కంప్లీట్ ఫన్ కంటెంట్ అయితే ఉంటుంది. నా లైఫ్ లో ప్రతిరోజు జరిగే కంటెంట్ ఏదైతే ఉందో దాన్నే డైలీ వ్లాగింగ్ గా తీసి నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇన్స్టాగ్రామ్ లో ఎంతలా సపోర్ట్ చేశారో యూట్యూబ్ వ్లాగింగ్ లో కూడా అంతే సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా కంటెంట్ ఇవ్వడానికి 100% ఎఫర్ట్స్ అయితే పెడతాను. మీరు కూడా అర్జెంట్ గా మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే భయ్యా, మనం ప్రస్తుతం ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనం మన వర్మాస్ మినీ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళాలి. మీ అందరికీ తెలిసిందే నాకు చిన్న మినీ ఫంక్షన్ హాల్ ఉంది. బడ్జెట్ లోనే మనం అన్ని ఫంక్షన్స్ కూడా చేస్తాం. మీకు కూడా ఏదైనా అవసరం ఉంటే డిస్ప్లే మీద నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేయండి. మన ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫంక్షన్ హాల్ కి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసేద్దాం. టిఫిన్ చేసిన వెంటనే చాయ్ విత్ సాయి బ్రో, అదే మన సాయి అన్నయ్య ఉన్నాడు కదా, సాయి అన్నయ్య వచ్చి మనల్ని పిక్ చేసుకోబోతున్నాడు. అక్కడ నుంచి మనం ఆరెంజ్ మూవీకి వెళ్ళబోతున్నాం. ఆరెంజ్ మూవీ అయిపోయిన తర్వాత ఎక్కడికన్నా తినేసి అలా అనమాట. వ్లాగ్ అయితే కంప్లీట్ ఫన్ ఉండబోతుంది. వ్లాగ్ అసలు మిస్ అవ్వద్దు. చలో వ్లాగ్ లోకి వెళ్తాం. ఇప్పుడే మనం ఇంటి దగ్గర నుంచి హాల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం భయ్యా. నేను, మమ్మీ, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి జున్ను ముగ్గురం కూడా హాల్కి వెళ్ళిపోతున్నాం. హాల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి సాయి అన్నయ్య వస్తాడు, సాయి అన్నయ్యతో పాటు మూవీకి వెళ్దాం, అంతే ప్లానింగ్. ఏరియా అయితే అలా ఉంటుంది. ఉండడానికి మేము భీమవరం దగ్గరలోనే ఉన్నాం. భీమవరానికి 2 కిలోమీటర్స్ బయట అనమాట. ఇది అవ్వాడు పుంత అని పిలుస్తారు. ఈ ఏరియా అయితే కంప్లీట్ పల్లెటూరు వాతావరణంతో భలే ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తూ ఉంటది. ఇప్పుడే మన మినీ ఫంక్షన్ హాల్కి వచ్చాం భయ్యా. పైకి వెళ్దాం, మీ అందరికి కూడా చూపిస్తాను మన ఫంక్షన్ హాల్ ఎలా ఉంటుందో. హాల్ చూపిస్తానన్నా మళ్ళీ రోడ్ చూపిస్తున్నాం ఏంటి భయ్యా అని చెప్పి చూస్తున్నారా? లేదు, హాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పింది మమ్మీ. తీరా మమ్మీ నేను రమ్మన్నాను కంగారులో హాల్ ఓపెన్ చేసి కీస్ అయితే ఇంట్లో మర్చిపోయి వచ్చిందంట. కీస్ని తీసుకురావడానికి, అలాగే మా డాడీ కూడా ఇంట్లోనే ఉన్నారు, డాడీని కూడా హాల్ దగ్గర తీసుకురావడానికి వెళ్తున్నాను. సో డాడీ నేను రాగానే మీకు హాల్ అయితే ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడే జస్ట్ మన ఫంక్షన్ హాల్ లోపలికి వచ్చాను భయ్యా. మన ఫంక్షన్ హాల్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఏమేమి ఉంటాయో జస్ట్ చూపిస్తాను చూడండి. ఇదే అనమాట మన పార్టీ హాల్. కంప్లీట్ ఏసీతో ఉంటుంది. 30 to 40 మెంబర్స్ కూర్చునేలాగా మంచి లగ్జరీ సోఫా సీటింగ్, అలాగే డెకరేషన్ చేసుకోవడానికి మంచి స్టేజ్, ఈవెంట్స్ ఉంటే అకేషన్స్ ఉంటే సెలబ్రేట్ చేసుకోవడానికి స్టేజ్ బ్యాక్గ్రౌండ్ తో పాటు మంచి టీవీ, మ్యూజిక్ సిస్టమ్ తో పాటు ఎక్స్ట్రా చైర్స్ కూడా ఇస్తూ ఉంటాం. కంప్లీట్ వైఫై కనెక్షన్ ఉంది. ఇది వచ్చేసి నా పర్సనల్ రూమ్, ఫంక్షన్ హాల్ యొక్క ఆఫీస్ రూమ్ అనమాట. ఈ రూమ్ లో నుంచే నేను కూర్చొని వీడియోలు చేయడం గానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం గానీ ఇవన్నీ చేస్తూ ఉంటాను అనమాట. ఫాలోవర్స్ లో గానీ, మన భీమవరంలో గానీ ఎవరికైనా బడ్జెట్ లో, మళ్ళీ చెప్తున్నాను, బడ్జెట్ లో డబ్బులు ఎవరికి ఊరికే రావు, డబ్బులు పాడు చేసుకోవద్దు. మీ ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే ఈ డిస్ప్లే మీద నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కి ఫోన్ చేయండి. ఇప్పుడే చాయ్ విత్ సాయి అన్నయ్య వచ్చాడు పిక్ చేసుకోవడానికి. వెళ్దాం మూవీకి. ఏ మూవీకి వెళ్తాం మనం ఇప్పుడు? సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది ఆరెంజ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఆరెంజ్ మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. బైక్ మీద మూవీకి అయితే బయలుదేరిపోయాం. భీమవరం కిషోర్ థియేటర్ లో అనమాట మూవీ. ఆ మూవీ టైం వచ్చేసి మార్నింగ్ 11 AM షోకి బుక్ చేసుకున్నాం. సో సాయి అన్నయ్య నేను హెల్మెట్ ముఖ్యం, ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీ ఫస్ట్. అసలే వ్యాలంటైన్స్ డే నిజమే, సేఫ్టీ చాలా ఫస్ట్. అంటే మేము మాట్లాడుతున్న హెల్మెట్ గురించే. ఇంటర్వెల్ అయిందనమాట. ఇంకోండి ఇక్కడ ప్రముఖ ఇన్స్టాగ్రామర్లు, యూట్యూబర్లు అందరూ. హాయ్ బ్రో, వాసు బ్రో. మొహం పగిలిపోద్ది, సిగ్గుండాలి ఆ మాట అనడానికి. హాయ్ స్వీటీ. ఇంకోండి నేనే ఆంధ్ర ఆటగాడు, అదే ఆంధ్ర తిండి సతీష్ బ్రో. హాయ్ బ్రో. ఏమైంది స్వీటీ? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అప్పుడప్పుడు గ్యాంగ్ లో ఇలాంటి పిచ్చోళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఏం చేయాలని తట్టుకోవాలంతే. సతీష్ కి ఏంటంటే సింగిల్ గా వచ్చాడని బాధపడుతున్నాడు. సతీష్ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో మూవీకి వెళ్ళారని సతీష్ చాలా బాధలో ఉన్నాడు పాపం. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఏంటి 2 స్టార్లు వేసుకుని తాగుతున్నాయండి? ఏదైతే ఎక్కడుంది బ్రో, ఎక్కడుంది? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? 2010లో చూసావా? అప్పుడు కూడా సూపర్ హిట్. బ్రో మూవీ ఎలా ఉంది? కేపీ
ఏదో అంటారు అలా ఉంది. తెలుసుగా రత్నాలు చేరు 250 మంది ఫ్యాన్స్ ఇక్కడ కొత్త చింపుపారు ఏసీపీడీఏ. ఈ పెద్ద మనిషి అంతసేపు ఫోన్ లోనే బిజీగా ఉంటాడు, ఏంటో నాకు అర్థం కాదు. ఏంటి సింగిల్ గా వచ్చారా? మనోడు గర్ల్ ఫ్రెండ్స్ ఎంతో వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో బిజీగా ఉన్నారు, అందుకే మనోడు సింగిల్ గా వచ్చాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయ్యో నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బ్రో. బ్రో ఎక్కడికి వెళ్దాం? ఓయోక ఎందుకు బ్రో? రెస్టారెంట్ పెట్టారు బ్రో. సతీష్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కలవడానికి రమ్మంది వెళ్తున్నారు. మొత్తానికి మూవీ కంప్లీట్ అయిపోయింది. తినడానికి బయటకి వెళ్దాం. తినడానికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఓకే, అమ్మీ రాయల్ స్పైస్కి వెళ్దాం తినడానికి. చలో రెస్టారెంట్కి అయితే వెళ్తాం ఫుడ్ తినడానికి. మా భీమవరంలో బేసిక్గానే అందరూ అడ్డంగా వచ్చేస్తుంటారు. ఎక్కువ ట్రాఫిక్ పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది. ఈవినింగ్ 4 నుంచి 7 వరకు అయితే చాలా కష్టం రోడ్ల మీద తిరగడం, అంత ట్రాఫిక్ ఉంటుంది. భీమవరం హోటల్ అతిథి రెసిడెన్సీ కింద ఉంటుంది అనమాట ఎంబీ రాయల్ స్పైస్ అని. ఎంబీ రాయల్ స్పైస్ మల్టీ క్యూజన్ రెస్టారెంట్ అనమాట. అంబియన్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇదేదో డ్రాగన్ పన్నీర్ అంట. చావిచ్చా అని టేస్ట్ చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు? తగ్గించుకుంటే మంచిది. స్వీటీ సూప్ ఎలా ఉంది? ఏం సూప్ చెప్పు. ఈ మనిషి చెయ్యి రీపోయినా కూడా పోరాటం ఆపట్లేదు చూడండి. బ్రో ఎలా ఉంది బ్రో పన్నీర్ స్టార్టర్? ఏదో కుల్ఫీ చికెన్ అంట, దీని మీద సాసెస్ అవన్నీ బాగా వేసి తీసుకొచ్చారు. పైన జీడిపప్పు కూడా ఉన్నాయి. అయితే మన ఇటోటి వాసు బ్రో టేస్ట్ చేస్తున్నారు, ఎలా ఉన్నాడు? ఎలా ఉంది గురు టేస్ట్? ఇదేదో రోటీ పే బోటీ అంట. ఆగురు నువ్వు రోటీ మీద మటన్ కర్రీ వేసి తీసుకొచ్చారు. చూద్దాం ఇది ఎలా ఉందో టేస్ట్. మీ అభిప్రాయం ఏంటి? పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది, తినచ్చు. సతీష్ రోటీ పే బోటీ టేస్ట్ చేసా కదా, ఎలా అనిపించింది? ఆయిల్ చాలా ఎక్కువ ఉంది, ఆయిల్ తగ్గించమని చెప్పి చెప్పాలి. కాజు ఫ్రైడ్ రైస్, వెజ్ కాజు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాం. దీన్ని టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. మనిషి ఇదేదో ప్రాన్స్ బిర్యానీ తింటున్నాడు. సతీష్ బ్రో ఎలా ఉంది ప్రాన్స్ బిర్యానీ? మొగలై ఫ్రైడ్ రైస్ అని చాలా ఆత్రంగా చెప్పాడు. బ్రో మొగలై ఫ్రైడ్ రైస్ ఎలా ఉంది? యాక్చువల్లీ కర్రీతో వస్తుంది అనుకున్నాను, ఫ్రైడ్ రైస్ కలిసి పెడుతున్నాను. ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ అంతా తినేసిన తర్వాత మా ఫ్రెండ్స్ రివ్యూ అడుగుతాం చూడండి ఒకసారి. బ్రో ఫుడ్ ఎలా అనిపించింది మీకు? లేదు బ్రో, బాగాలేదు అసలు. టేస్ట్ అయితే లాస్ట్ టైం బాగుంది, బట్ ఈసారి ఎందుకో టేస్ట్ అంత లేదు. స్వీటీ ఫుడ్ నీకు ఎలా అనిపించింది? అసలు నాకేం నచ్చలేదు. బేసిక్గా ఇక్కడ ఫుడ్ బాగుంటుంది, కానీ ఇవాళైతే అసలు ఏది బాగాలేదు. మళ్ళీ రాని ఇక్కడికి. భీమవరంలో స్టార్ట్ అంటే మీరు చెప్తాను, బట్ ఫస్ట్ టైం ఎందుకో స్టార్ట్ కావాలి. ఇక్కడ అడుగుతాం, సాయి ఫుడ్ ఎలా అనిపించింది? చాలా దగ్గరగా ఉంది రోజు. అది మా ఫ్రెండ్స్ అందరూ చెప్పిన రివ్యూ. తనకి మాకు బిల్ అయితే ఎంత అయింది గైస్? బిల్ ఎంత అయిందనే దానికంటే కూడా ఫుడ్ అయితే అసలు బాగాలేదని మాకు చాలా బాధగా అయితే ఉంది. యాక్చువల్లీ ఇక్కడైతే ఫుడ్ బాగుండేది, ఇప్పుడు కూడా చాలా బాగుండేది. స్టార్టర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. స్టాఫ్కి ఇంటిమేట్ చేసాం కూడా, అడిగితే చెఫ్స్ ఎవరో మారేదో 10 రోజుల తర్వాత ఫుడ్ మారుతుంది అంటున్నారు. సో 10 days తర్వాత ఎవరన్నా వచ్చి ఫుడ్ టేస్ట్ చేసి మీకు అప్పుడు ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాం భయ్యా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపొద్దున ఇంకొక వీడియోలో కలుద్దాం. వీడియో ఇక్కడ వరకు చూసామంటే లైక్ అండ్ ఫాలోతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మళ్ళీ ఇంకొక వ్లాగ్ తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మీ అందరికి టాటా బాయ్ బాయ్. ఉంటానైతే జాగ్రత్త.